హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నేను ఇప్పుడు మీకు చూపించబోతున్న ప్రాజెక్ట్ భూమాత కంపెనీ వాళ్ళు సిఎంఆర్ గోల్డ్ ఫీల్డ్ అని, అంటే సిఎంఆర్ వాళ్ళు వెంచర్ వేసి భూమాత వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారండి. చాలా పెద్ద వెంచరు. సో మనము చాలా వెంచర్ ఇది ఏంటంటే మనకి వెరీ నియర్ బై నేషనల్ హైవే అండి. జస్ట్ ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లోనే నేషనల్ హైవే ఉందండి. సో ఈ రోడ్డు ఏంటంటే ఇది ఇలాగ మనకి సన్ రైజ్ విలేజ్ రిసార్ట్ అని చెప్పి, ఇది కూడా ఎయిర్పోర్ట్కి ఒక వే అండి. ఎయిర్పోర్ట్కి మొత్తం 4 దారులు. ఒకటి మెయిన్ టెర్మినల్ రాయవలస అది ఉంటుంది కదండి, గూడిపోవలస, అది మెయిన్ టెర్మినల్ అండి. సో మనం ఈ రూట్లో కూడా రావచ్చు సవరవిల్ నుంచి. అలాగే మనకి అవనం జంక్షన్ అంటారు, ఆ రూట్లో కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళవచ్చు. నెక్స్ట్ ముంజేరు మొక్కం రోడ్డు ఉంటుందండి. అంటే ఇవన్నీ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ. మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రపోజల్లో ఒక రోడ్డు మనకి తగరపల్స్ పక్కన అవంతి కాలేజ్ ఉంటుంది కదండి, బ్యాక్ సైడ్, ఆ బ్యాక్ సైడ్ నుంచి కూడా ఒక రోడ్డు అలా లింగాల వలస ఆ పక్క నుంచి కూడా ఇచ్చారండి. అంటే ఎయిర్పోర్ట్కి ఎన్ని దారులు ఉంటే అన్ని దారులు. సో అంటే మెయిన్ టెర్మినల్కి అయితే అదే దారి. సో ఇది కొంచెం మన పక్క నుంచి కూడా వెళ్ళొచ్చు. సో ఇందులో కూడా మనకి ఏంటంటే ప్లాట్స్ ఉన్నాయండి. ఇది మనకి లేఅవుట్ మెయింటెనెన్స్ అంతా బాగుంటుంది. ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి బాగుంటుంది, రెడీ టు కన్స్ట్రక్షన్కి బాగుంటుంది. ఈ లేఅవుట్ అంతా మీకు వీడియో చూపిస్తానండి. ఇదంతా ఓల్డ్ ఫేజు అయిపోయాయి ప్లాట్లు. సో మిగతా అన్నీ నేను మీ వీడియో తీస్తాను, లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లేదు వీడియో తీసుకున్నా. మొత్తం 80 ఎకరాల ప్రాజెక్ట్ అండి ఇది. దీని బ్యాక్ సైడ్ మనకి కలదిండలది కూడా ఒక లేఅవుట్ ఉంటుందండి. మనకి సిఎంఆర్ భూమాత వాళ్ళు వేసిన లేఅవుట్లు అన్నింటికి ప్రతి లేఅవుట్లో సెక్యూరిటీ 24 అవర్స్ ఉంటారండి. మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ ఒక 2 టైమ్స్ మెయింటైన్ చేయిస్తారు. ఇది స్కూల్ ఏరియా అండి. ఇది మనకు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అండి. మొత్తం 150 కిలోలీటర్స్. ఇదొక పార్క్ అండి. ఇది థర్డ్ గేట్ అండి. మొత్తం ఇది 80 ఫీట్ రోడ్ అండి. మొత్తం 8 గేట్లు ఉంటాయి. మొత్తం 80 ఎకరాలు అండి ఎక్స్టెన్షన్. ఈ లెఫ్ట్ కనిపిస్తుందంతా ఒక పార్క్ అండి. మొత్తం ప్లాంటేషన్ చేస్తారండి. ఇవన్నీ పెద్ద ఎక్స్టెన్షన్ అండి. 500 స్క్వేర్ యార్డ్స్, 700 స్క్వేర్ యార్డ్స్. రోడ్ కార్నర్. ప్లాట్ అవైలబిలిటీ ఎక్కడ ఉన్నాయి? ఓకే ఓకే.
లేఅవుట్ రోడ్డు కానట్లుంది. ఇది వేరే విలేజ్ రోడ్డు, లోపల విలేజ్ ఉంటుంది. ఓకే, విలేజ్ రోడ్డు, ఇది విలేజ్ రోడ్ అండి. అది ఇది ఒక లేఅవుట్, టీచర్స్ లేఅవుట్. ఇది టీచర్స్ లేఅవుట్ అండి. ఏ కంపెనీ సార్? టీచర్స్ లేఅవుట్. ఓకే, పక్కన ఒక లేఅవుట్ ఉందండి, టీచర్స్ లేఅవుట్. ఈ రైట్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందంతా భూమాత లేఅవుట్ అండి, సిఎంఆర్ గోల్డ్ ఫీల్డ్. ఇదంతా ఓల్డ్ లేఅవుట్ అండి. సో ఇదంతా సిఎంఆర్ గోల్డ్ ఫీల్డ్, భూమాత వారిది. సిరి ఇన్ఫ్రా విష్ణుపురం అని చెప్పి ఇది కల్దిండి గ్రూప్ లేఅవుట్ కూడా బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ నుంచి ఇంకో గేటా? సో రైట్ సైడ్ ఉన్నదంతా భూమాత లేఅవుట్ అండి. ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్. ఏది? లాస్ట్ గేట్. మనం వెళ్తున్నది లెఫ్ట్ సైడ్ సన్ రైజ్. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ సన్ రిసార్ట్స్. ఈ లేఅవుట్ దగ్గరలోనే మనకి సన్ రైజ్ విలేజ్ రిసార్ట్ అండి. ఓకే, సెలబ్రిటీస్ అందరూ అక్కడే ఉన్నారు. ఈ రైట్ సైడ్ సౌత్ గేట్ మన లేఅవుట్దా? ఎయిర్పోర్ట్. ఓకే, ఇది ఎయిర్పోర్ట్ సౌత్ గేట్ ఒకటి ఉంటుందండి. సౌత్ గేట్ చూపిస్తావా? ఓకే, సో మనకి సౌత్ గేట్ కూడా మనకి చూపిస్తామండి. ఇది కూడా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అని చెప్పాం కదా. సో తక్కువ డిస్టెన్స్లోనే మనం తిన్నగా వెళ్ళిపోతామండి ఎయిర్పోర్ట్ దగ్గరికి. ఆ వర్క్స్ అన్నీ కనబడతాయి మీకు. కనిపిస్తున్న కాంపౌండ్ వల్లే అదంతా ఎయిర్పోర్ట్ ల్యాండ్ అండి, బ్యాక్ సైడ్ గేట్. ఇదంతా ఎయిర్పోర్ట్ కాంపౌండ్ వాల్ అండి. ఈ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ గేట్ అండి. ఎయిర్పోర్ట్ ఫ్రంట్ సైడ్ గేట్ వచ్చేసి మనకి రావివలస గూడుపోవలసి ఉంది కదండి, అది నార్త్ గేట్. ఇది సౌత్ గేట్ అండి. సో ఇదంతా ఇది మన ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ అనమాట. సో రన్వే ఎలా ఉంటుందంటే సేమ్ ఇప్పుడు మనం ఎలా వెళ్తున్నామో అదే ఫేసింగ్ అండి. ఆ కొండ దాటాక అటుపక్క అంతా బీచ్. ఇది వేరే కంపెనీ మనకు తెలిసిన వాళ్ళు వేసింది లేఅవుట్ అండి. ఇది కూడా ఏరో సిటీ ఏదో పేరు పెట్టారు. ఇది కూడా ఉడా లేఅవుట్ అండి. ఇది మనకి బ్యాక్ సైడ్ గేట్ అండి ఎయిర్పోర్ట్ది. సో ఇదేంటంటే మనకి జనాల కోసం కాదు కానీ మన గ్రౌండ్ డ్యూటీ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి సంబంధించిన గేట్ ఇది. సో ఇక్కడ ఈ చుట్టుపక్కల లేఅవుట్లో కొనుక్కుంటే మనకి జనాలు ఎవరైనా ఉండడానికి ఇష్టపడతారు. మనం ఉండకపోయినా ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ అంతా ఎంప్లాయీస్ మొత్తం ఎయిర్పోర్ట్ మొత్తం 2700 ఎకరాలండి. 2200 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ అయింది. 500 ఎకరాల్లో మీకు దిగి చూపిస్తానండి. సో ఇదండి మనకు బ్యాక్ సైడ్ సౌత్ గేట్. ఓకే, ఇది బ్యాక్ సైడ్ అలాగ అవుతుంది. అదిగోండి అదంతా ఒక టెర్మినల్. మనకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. రన్వే ముందు కన్నా
సో అలాగ మొత్తం 2500 ఎకరాలండి. అది ఆ చెట్లే కనబడుతున్నాయి కదా, దాని బ్యాక్ సైడే మనకి బీచ్ వస్తుంది. బీచ్ దగ్గర అదొక టెర్మినల్ మనకి ఆ లెఫ్ట్లోనే అది కనిపిస్తుంది. మనకి ఏటీసీ అండి, ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ దానికి సంబంధించింది. సో అది ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ బిల్డింగ్ అండి. సో ఇది ఆ పొడవు కనిపిస్తుంది ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్. ఇది టెర్మినల్ అండి. సో మనకు అలాగా మ్యాక్సిమం వర్క్ అంతా అవుతుంది చాలా స్పీడ్గా. 70% అయిందండి. 24/7 మొత్తం ఇది 3 కాంట్రాక్ట్లు ఇచ్చారండి. మెయిన్ కాంట్రాక్ట్ జిఎంఆర్, రిమైనింగ్ సబ్ కాంట్రాక్టు ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చారండి. అలాగే ఇంకోటి రన్వే వేరే కాంట్రాక్ట్ ఇచ్చారండి. సో ఇది దీని టార్గెట్ 2026 జూన్ అంటున్నారు. సో డిసెంబర్ అవ్వచ్చు, లేదంటే 2027 సమ్మర్లోపు అయిపోద్దండి. సో ఇక్కడ మన పర్పస్ ఏంటంటే, మనకి జనాలు ఇక్కడ చుట్టుపక్కల లేఅవుట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇవన్నీ కమర్షియల్ కింద వస్తాయండి. సో ఇందులో పనిచేసిన ఎంప్లాయీస్ కోసం మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తే రెంట్లో వస్తాయండి. ఇక్కడే చుట్టుపక్కల మనకి లాజిస్టిక్స్, సో అలాంటి చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ సరౌండింగ్లో ఉండడానికి ఆ కంపెనీలో ఇష్టపడతారు ఎంప్లాయీస్ కూడా. సో మీరు పెట్టిన పెట్టుబడి ఎక్కడికి వెళ్ళిపోదండి. ఎయిర్పోర్ట్ రేడియస్లో 10 km ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అండి. ప్రస్తుతానికి మీరు ఉండటానికైతే పనికిరాదు. రన్వే అనేది డైరెక్ట్ బీచ్ అండి మొత్తం. అలాగే చాలా ఇక్కడ ఎంత అంటే, ఇది ఇంటర్నేషనల్ పెద్ద కార్గో, మన బోయింగ్ విమానాలు ఉంటాయి కదండి, అది కూడా ఇక్కడ ల్యాండ్ అయ్యేటట్లు మనల్ని ప్లాన్ చేశారు. సో ఇప్పుడు మన భూమాత లేఅవుట్కి చాలా దగ్గరండి, జస్ట్ 2 minutes తక్కువ డిస్టెన్స్లోనే వచ్చాం. సో మన కాన్సెప్ట్ మీకు చెప్పాం కదండి, 1983 నుంచి ఇప్పటివరకు వేసిన వడా లేఅవుట్లు, డిటీసీపీ లేఅవుట్లు అన్నీ వీడియో కవర్ చేయడం. సో మనకి ఇది డిటీసీపీ లేఅవుట్ అండి. ఈ రోడ్లో మీకు భూమాత వాళ్ళది ఉంది, అలాగే కలదిండి గ్రూప్ ఇవ్వండి, జిఎంఆర్, గ్రంథి మల్లికార్జునరావు. సో మన రాజం వాళ్ళండి ఇల్లు. చాలా మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఢిల్లీ ఎయిర్పోర్టు, సో చాలా కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే కొన్ని విదేశాల్లో కూడా మన మాలే ఏదో ఎయిర్పోర్ట్ కూడా మన వాళ్ళు కట్టారండి. సో ఇదేంటంటే, ఇది మన విజయనగరంకి దగ్గర, ఇంకే వైజాగ్ అనుకోవడం ఇది ఎయిర్పోర్టు. సో అన్ని విధాలుగా బాగుంటుందండి. సో ఇంకెలాంటి చుట్టుపక్కల మీరు లేఅవుట్లు ఏమైనా మీ ప్లాట్లు ఉంటే మేము అమ్మి పెడతాం. మీకు ఏమైనా కావాలంటే మీ రిక్వైర్మెంట్, మీ పర్పస్ బట్టి మీకు సజెస్ట్ చేస్తామండి, మీ బడ్జెట్ బట్టి. అలాగే మీకు ఏమైనా ప్లాట్లు ఉంటే అక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీ ఎంతకైతే సేల్ అవుతుందో దానికి అమ్ముతామండి. సో అలాంటి వీళ్ళకి నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9550049947 అండి. ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్టర్ హరి అని ఉంటుందండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వాళ్ళ ప్లాట్స్, ఫ్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇండివిజువల్స్ వెళ్ళి అమ్మాలనుకున్నా నన్ను కొంచెం సజెస్ట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.